హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ జేమ్స్ అఫీషియల్. సో ఈరోజు నేను దుబాయ్లో సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీ అందరికీ చూపిస్తాను. సో చాలామంది అయితే వాళ్ళ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ చాలామంది అయితే బయట దేశంలో ఇక్కడ దుబాయ్లో ఉంటున్నారు. సో ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ బయట దేశంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ దుబాయ్లో అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉందనేది చాలా తెలుసుకోవాలని చాలా ఇంపార్టెంట్గా ఉన్నారు. సో ఈరోజు నేను దుబాయ్లో సిచ్యువేషన్ ఎలా ఉన్నదనేది మీకు అందరికీ చూపిస్తాను. సో ప్రతి ఒక్క లొకేషను, ప్రతి ఒక్క ఏరియాని కూడా కవర్ చేసి చూపిస్తాను. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో, అసలు ఏం జరుగుతున్నది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో తప్పకుండా చూడండి, డోంట్ స్కిప్. వీడియోని అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. సో మెట్రోలోకి అయితే వచ్చాను. యాస్టీస్ మెట్రోస్ అయితే బాగానే తిరుగుతున్నాయి, ట్రైన్స్ అన్నీ. జనాలు కూడా బాగానే తిరుగుతున్నారు. మెట్రో ఎక్కుదాం, ఇప్పుడు మెట్రో లోపలికి వెళ్ళాలి. సో పదండి, వెళ్తాం. చూస్తున్నారు కదా, వాళ్ళ జాబ్స్కి వెళ్ళి అయితే రిటర్న్ అయితే వస్తున్నారు. సో రెగ్యులర్గా దుబాయ్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. సో అందరూ జాబ్స్కి వెళ్తున్నారు, వస్తున్నారు. నా బ్యాక్ సైడ్ చూడండి, వెహికల్స్ తిరుగుతున్నాయి రోడ్డు పైన. చాలా అంటే చాలా నార్మల్గా ఉంది. అంత అంటే మన ఇండియాలో కానీ బయట కంట్రీస్లో వాళ్ళు కానీ అందరూ అయితే బాగానే ఫ్రీగా ఉంటున్నారు. సో ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది చాలా విపరీతంగా. సో ఇక్కడ ఇలా ఉంది, దుబాయ్ ఇంతా ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అందుకనే నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. సో ఒక్కసారి చూడండి, రోడ్ మీద వెహికల్స్ తిరుగుతున్నాయి, మెట్రోస్ తిరుగుతున్నాయి, బస్ కాంప్లెక్సెస్, మాల్స్ ప్రతి ఒక్కటైతే అన్నీ రన్ అవుతున్నాయి, ఏవి కూడా బంద్ అవ్వలేదు. సో చాలామంది అయితే కొంచెం భయపడతారు, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ బయట అయితే ఉంటారు. సో వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి ఒక భయం మీద చాలా టెన్షన్ పడుతున్నారు ఇండియాలో ఉన్న వాళ్ళు. సో టెన్షన్ అయితే పడకండి, ఇంకా నీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను. సో ముందు నుండి అంటే సిటీలో ఉన్న కొన్ని ఏరియాస్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను, చూడండి. నార్మల్గా అయితే కొన్ని ఏరియాస్లో అయితే మాత్రం, కొన్ని కూడా కాదు, జస్ట్ 2-3 ఒక 2-3 ప్లేసుల్లో మాత్రం చిన్న ఆ మిసైల్స్వి కొన్ని పార్ట్స్ అయితే పడడం వల్ల కొంచెం డ్యామేజెస్ అయ్యాయి. సో నా ఎదురుగా చూడండి, బూర్జ్ అలర్బ్ ఉంది హోటల్. సో ఆ బూర్జ్ అలర్బ్ మీద కూడా డ్యామేజ్ అయిపోయినట్టు చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి, కానీ దానికి ఏమీ కాలేదు. హోటల్ అయితే ఫస్ట్ క్లాస్లో ఉంది. సో రోడ్స్ చూడండి, వెహికల్స్ చూడండి తిరుగుతున్నాయి, అసలు ప్రాబ్లమే లేదు. చాలా అంటే చాలా బాగానే ఉన్నారు. కాకపోతే కొంచెం ఇప్పుడు ఎవరికైనా భయం అంటూ ఉంటుందండి. మామూలుగా అమ్మో మన మీద ఏమైనా మిసైల్స్ పడిపోతాయేమో అని చెప్పేసి కొంతమంది భయానికి బయటికి రాలేదు. సో మోస్ట్లీ అయితే చాలామంది తిరుగుతున్నారు, ఆఫీసెస్కి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. సో మీ కళ్ళతో మీరే చూడండి. నేను ఈ వీడియో క్లిప్స్ అన్ని నేను ట్రైన్లో వెళ్తూ మీకు తీశాను. సో ఈ ఏరియాస్లో తిరిగి అంటే చాలా కొంచెం కష్టం అవుతుంది. సో అందువల్ల నేను మెట్రోలో ఉండి మీకు మ్యాక్సిమమ్ వెహికల్స్ కానీ, రోడ్స్ కానీ, మనుషులు కానీ, ఈ మెట్రో స్టేషన్లో ఏమేమి జరుగుతున్నది అనేది ప్రతి ఒక్కటి మీకు వీడియో తీశాను. సో చూడండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఇంకా మంచి మంచి ప్లేసుల్లో చూపిస్తాను సిటీ సెంటర్లోని. నార్మల్గా ఇక్కడైతే మాత్రం మెట్రోస్లో తిరిగేటోళ్ళు కానీ చాలామంది చాలా కూల్గా ఉన్నారు, ఎవరైతే ఎటువంటి ఇబ్బంది అయితే పడట్లేదు. సో అందరు ఫ్రీ మైండ్తో ఉన్నారు. సో సిటీని అయితే చూడండి, ఎక్కడ ఏమి డ్యామేజెస్లు అయిపోలేదు. సో ఎంత మిసైల్స్ పడిపోయి దుబాయ్ అంతా నాశనం అయితే అయిపోలేదు. చాలామంది అయితే ఇలాగే క్రియేట్ చేసి దుబాయ్లో చాలా డ్యామేజ్ అయ్యి చాలా నష్టాలు అయిపోయినట్టు కొన్ని ఛానల్స్ అయితే, పెద్ద ఛానల్సే కొంచెం ఇలా చూపించారు. సో యూట్యూబర్స్ కానీ చాలామంది అయితే ఫేక్ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో అందుకనే నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం అయితే ఇదే. సో నేను ఈవినింగ్ టైంలో బయలుదేరాను. సో దానివల్ల కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు. మ్యాక్సిమం అయితే అంతా ఫ్రీగా ఉంది, అసలు ఏం ప్రాబ్లం లేదు. చాలా అంటే చాలా బాగుంది. షోరూమ్స్ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. ఇదంతా కార్ షోరూమ్స్ అనమాట. సో ఈ ఏరియా అంతా కార్ షోరూమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో లగ్జరీస్ట్ కార్లు ఉంటాయి మొత్తం సేల్లోనే. సో చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కార్స్ అయితే. సో నేనైతే మీకు చూపిస్తున్నాను
ప్రతి ఒక్కటి చూడండి క్లారిటీగా, స్కిప్ అయితే చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. సో అంటే మీకు అసలు దుబాయ్లో సిచ్యువేషన్ ఎలా ఉందని మీకు చూపించాలనే నా ప్రయత్నం. సో ప్రతిదైతే అంతా ఓకే, అంతా బాగానే ఉంది. సో మీరే చూడండి. నేను ఈ చూపిస్తున్న ఎక్కడ కూడా మిసైల్స్ పడిపోయి డ్యామేజ్ అయ్యి అలా అయితే లేవు. సో మొత్తం బాగానే ఉంది. చూడండి, మాల్స్ కూడా ఓపెన్లో ఉన్నాయి. మాల్స్లోకి వచ్చిన వాళ్ళు, రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు, కార్లో తిరిగిన వాళ్ళు మోస్ట్లీ ఇక్కడ నడిచి అయితే ఎక్కువ తిరగరండి. దుబాయ్లో అందరూ నడిచి అయితే ప్రయాణాలు చేయరు. మ్యాక్సిమం కార్లోని, బస్సుల్లోని, మెట్రోస్లోనే ప్రయాణాలు చేస్తారు. సో అందుకని రోడ్డు మీద కొంచెం మనుషులు అయితే తక్కువగా ఉంటారు. సో రోడ్డు మీద మనుషులు లేరని చెప్పి మీరు అలా ఆలోచించకండి. మోస్ట్లీ జర్నీ అంతా క్యాబ్స్లోని, కార్స్లోని, మెట్రోస్లోని, బస్ స్టేషన్స్లోని మొత్తం అలానే జరుగుతుంది. ఇక్కడ మామూలు బైవాక్లోనైతే ఎవ్వరూ జర్నీ చేయరు. సో గైస్ చూస్తున్నారు కదా, నార్మల్గా అయితే అందరూ తిరుగుతున్నారు. సో పబ్లిక్ అయితే అందరూ తిరుగుతున్నారు, మెట్రోస్ కూడా తిరుగుతున్నాయి. కాకపోతే కొంచెం భయంకి బయటికి రావట్లేదు చాలామంది. సో గైస్ చూస్తున్నారు కదా, రోడ్డు మీద అయితే అందరూ తిరుగుతున్నారు. సిచ్యువేషన్ అయితే చాలా బాగానే ఉంది. ఒకసారి చూడండి. కార్స్, బైక్లు అన్నీ, మెట్రో అందరూ తిరుగుతున్నారు. అన్ని ప్రయాణాలు జరుగుతున్నాయి. సో దేనికైతే ఇబ్బంది అయితే లేదు. సో చూస్తున్నారు కదా, రోడ్డు మీద అయితే అందరూ తిరుగుతున్నారు. కానీ కొన్ని న్యూస్ ఛానల్లో కొన్ని అలా చెప్తున్నారు. కానీ మ్యాక్సిమం అయితే అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. వెహికల్స్ తిరుగుతున్నాయి, కార్లు తిరుగుతున్నాయి, మెట్రోస్, బస్ స్టేషన్లు అన్నీ తిరుగుతున్నాయి, అన్నీ ఇదవుతున్నాయి. సో ఒకసారి మీరే చూడండి మీ కళ్ళతోనే. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. ఇక్కడ అంతగా అయితే ఏం లేదు. సో చూసుకోండి, అలా అందరూ నార్మల్గా తిరుగుతున్నారు. నేనైతే ఇప్పుడు దుబాయ్ మాల్లోకి వెళ్తున్నాను. మాల్ ఎంట్రన్స్ నుంచి నేను బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్దామని ప్రయత్నిస్తున్నాను. సో ఇప్పుడు వెళ్తున్న దారిలో అయితే చూడండి ఎంతమంది అయితే తిరుగుతున్నారు. అసలు చాలా అంటే చాలా జనం ఉన్నారు బయట. సో ఎవ్వరు భయపడే అవసరమే లేదు. అందరూ చాలా ఫ్రీడమ్గా ఉన్నారు, అంత ఫ్రీగా ఉన్నారు. వాళ్ళు జాబ్స్ చేసుకొని వస్తున్నారు. చాలామంది అయితే కొంచెం కంగారు పడుతున్నారు. సో ఇండియాలో ఉన్న, బయట ఎక్కడ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు అందరూ సో దుబాయ్లో ఏం జరుగుతుందని చెప్పేసి చాలామంది అయితే భయపడుతున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ప్రతి ఒక్కటి చాలా న్యూట్రల్గా, నార్మల్గా ఉంది. ఏం టెన్షన్ పడ అవసరం లేదు. ఒక్కసారి చూసుకుంటే నార్మల్గా అయితే ఈ టీవీ న్యూస్లోని చెప్తారు అలాగే, కానీ ఇక్కడ అందరూ నార్మల్గా తిరుగుతున్నారు. వెహికల్స్ తిరుగుతున్నాయి, మనుషులు తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. నా పక్కనే ఉంది చూడండి బుర్జ్ ఖలీఫా. సో బుర్జ్ ఖలీఫా కూడా సేఫే, అందరూ సేఫ్గా ఉన్నారు. కాకపోతే మన ఇండియన్ న్యూస్ అలా స్ప్రెడ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం భయపడకండి. దుబాయ్లో ఉన్న మీ వాళ్ళందరూ క్షేమంగా అయితే ఉన్నారు. చాలా అంటే అంత రిస్క్ అయితే లేదు. దుబాయ్లో అయితే బాగానే ఉంది. చూడండి లొకేషన్స్ కానీ అందరూ తిరుగుతున్నారు. వెహికల్స్ తిరుగుతున్నాయి, మెట్రోస్ తిరుగుతున్నాయి, బస్సులు తిరుగుతున్నాయి. దుబాయ్లో అంతా బాగానే ఉంది. ఎవరు ఏం భయపడకండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి చెప్పండి కొంచెం అవేర్నెస్ కోసం. చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడే ఉంది బుర్జ్ ఖలీఫా. సో నేను మీకోసమని ఈరోజు బయటకు వచ్చి ఈ వీడియో చేశాను. సో చూస్తున్నారు కదా,
పబ్లిక్ అయితే నార్మల్గా తిరుగుతున్నారు, ఎవరికన్నా అంత ఇదిగా ఏం లేరు. చూడండి వెహికల్స్ తిరుగుతున్నాయి, పబ్లిక్లో ఉన్నాను. సో నా పక్కనే బుర్జ్ ఖలీఫా కూడా ఉంది. సో అందరూ అయితే తిరుగుతున్నారు, ఎవరు టెన్షన్ పడవసరం లేదు, ఎవరు భయపడవసరం లేదు. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా దుబాయ్లో ఉండుంటే వాళ్ళు కూడా సేఫే. సో అసలు యాక్చువల్గా చెప్పాలంటే దుబాయ్కి ఇరాన్కి అయితే వారేం లేదు. యాక్చువల్లీ దుబాయ్లోని కొన్ని అమెరికా యుఎస్ఏ బేస్లు, ఆర్మీ బేస్లు కొన్ని అయితే దుబాయ్లో ఉన్నాయి. దానివల్ల ఈ ఇరాన్ వాళ్ళు దాని మీద అటాక్ చేస్తున్నారు. ఆ అటాక్ చేసినప్పుడు కొన్ని మిసైల్స్ ఈ దుబాయ్లోని వచ్చి పడుతున్నాయి అన్నమాట. సో అంటే ప్రమాదం లేదని అయితే నేను చెప్పను. సో కొన్ని చోట్ల అయితే ఇష్యూస్ అయ్యాయి, కొన్ని ప్రమాదాలు జరిగాయి. కానీ మ్యాక్సిమం మోస్ట్లీ 90% అయితే ప్రాబ్లం లేదు. 90% అయితే సేఫే దుబాయ్లో. 10% కొంచెం ఇబ్బంది అయ్యింది. సో నో ప్రాబ్లం, ఎవరు టెన్షన్ పడకండి, అందరూ సేఫ్గా అయితే ఉన్నారు. సో అంత ప్రమాదం అయితే ఏం లేదు. బుర్జ్ ఖలీఫా చూసారు కదా, నా బ్యాక్ సైడ్ ఉంది. వెహికల్స్ తిరుగుతున్నాయి, మనుషులు తిరుగుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, ఏం టెన్షన్ లేదు. సో ప్రపంచంలోనే మనకి ఇష్టమైన ఫేవరెట్ హైయెస్ట్ కార్ ఏదైనా ఉందంటే అది బుగాటి అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఒక కార్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ కొన్ని కార్స్ ఉన్నాయి, కార్ షోరూమ్ ఉంది. ఆ కార్స్ని చూడండి ఎంత యూనిక్గా, ఎంత ఫస్ట్ క్లాస్లో ఉంటాయో ఒకసారి చూడండి. ఇంకో కార్ చూపిస్తాను. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు బుగాటి. మై ఫేవరెట్ కార్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రెండు కార్లు. ఇది బుగాటి, అది బుగాటి, రెండు బుగాటి కార్సే. వరల్డ్లోనే ఫాస్టెస్ట్ కార్లు ఇవి. ఇంకోటి వచ్చింది చూడండి, రోల్స్ రాయల్స్ ఉంది, బుగాటి. ఫెరారీ, బుగాటి, రోల్స్ రాయల్స్, ఫెరారీ, డిఫెండర్. ఆ గ్రీన్ కలర్లో ఉంది కదా, అది జీ వ్యాగన్ బెంజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫెరారీ. నాకైతే ఈ రెండు కార్లు అయితే బాగా నచ్చాయి. చూడండి ఎంత సాలిడ్ పీస్, నెక్స్ట్ లెవెల్ అసలు. సో చూసారు కదా, ప్రస్తుతానికి మిమ్మల్ని చిన్న ఎంటర్టైన్ చేయడానికి కోసం నేను మీకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పడానికి కోసం నేను బయటకు వచ్చాను. అసలు యాక్చువల్గా అయితే బయటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ చేశారు, కొన్ని ఏరియాస్లోనే తిరగకండి, చేయకండి అని చెప్పి కొంచెం అయితే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ మీకోసం అయితే నేను బయటకు వచ్చి వీడియోస్ చేస్తున్నాను. సో చాలామంది అయినా సరే ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళు చనిపోతారు, దానిదే ఉంది. కానీ లైఫ్ని అంటే ఎంజాయ్ చేయాలి కదా. సో అలాగనుకునే చాలామంది అయితే బయటకు వచ్చి తిరుగుతుంటారు. సో ఆ విధంగా మీకోసమైనా నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. సో అంటే దుబాయ్లో ఎలా ఉందమ్మో చాలా ఇబ్బందులు అయిపోతుంది. సో అక్కడ ఎలా ఉంటుందో ఏంటని చెప్పి ఇప్పుడే ఒక సూపర్ కార్ వెళ్ళింది. సో చాలా భయపడుతున్నారు చాలామంది. సో వాళ్ళకి కోసమని ఈ వీడియో చేశాను, చూడండి.